హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ డ్రామా ఆఫ్ లైఫ్. పెళ్ళయ్యాక నా భర్త ఈ ఇంటికి అల్లుడయ్యాడు. అతనికి కళ్ళు లేని ఒక తండ్రి కూడా ఉన్నాడు. అతను కూడా మాతోనే నివసించేవాడు. నా భర్త మరియు గుడ్డివాడైన మా మామగారు మా అమ్మను చాలా జాగ్రత్తగా చూసుకునేవారు. అకస్మాత్తుగా మా అమ్మ గర్భవతి అయ్యిందని తెలియగానే నేను స్పృహ కోల్పోయాను. ఎందుకంటే మా నాన్న ఈ లోకంలో లేరు. నాకు 6 సంవత్సరాలున్నప్పుడే మా నాన్న చనిపోయారు. నాకు నా భర్త పైన మరియు మా మామగారి పైన అనుమానం వచ్చి మా అమ్మకు డిఎన్ఏ పరీక్ష చేయించి రిపోర్ట్ చూడగానే నా కాళ్ళ కింద భూమి కంపించినట్లుగా అనిపించింది. ఎందుకంటే ఆ రిపోర్ట్లో మా తల్లిదండ్రులకు నేనొక్కతే కూతుర్ని. నా పేరు సంజన. నాకు 18 సంవత్సరాలు. మా కోసం సంపాదించి పెట్టడానికి ఎవ్వరూ లేరు. అందుకే మా అమ్మ స్కూల్లో ఆయాగా చేరింది. అమ్మకు జీతం చాలా తక్కువగా వచ్చేది. అయినా మేం తల్లి కూతుర్లము ఆ జీతంలోనే సుఖంగా జీవిస్తున్నాం. మా అమ్మ చెప్పేది, నాకు 6 సంవత్సరాల వయసున్నప్పుడు మా నాన్నగారు ఒక రోడ్ యాక్సిడెంట్లో మరణించాడు అని. మా అమ్మ చదువుకోలేదు. తను చాలా అమాయకురాలు. నాన్న ఈ లోకం విడిచిపెట్టి వెళ్ళాక అమ్మ ఒక ప్రైవేట్ స్కూల్లో ఆయా ఉద్యోగం కోసం దరఖాస్తు చేయగా తనకు ఉద్యోగం వచ్చింది. అమ్మ స్కూల్లో 8 సంవత్సరాలు పనిచేసింది. ఆ తర్వాత ఆమె ఉద్యోగం మానేసింది. అయినా అమ్మకు నెల నెల డబ్బు వచ్చేది. ఆ డబ్బుని ఎవరిస్తున్నారనేది అమ్మ నాకు చెప్పలేదు. నేను అడిగినప్పుడల్లా ఆమె తప్పించుకునేది. నేను కూడా 6వ తరగతి వరకే చదువుకున్నాను. నాకు చదువంటే ఇష్టం ఉండేది కాదు. మా దగ్గర అంత డబ్బు కూడా లేదు. కాబట్టి నేను ఇంట్లోనే కూర్చున్నాను. నా పెళ్లి గురించి మా అమ్మ ఎప్పుడూ ఆందోళన చెందేది. మా అమ్మకు ఒక కోరిక ఉండేది. నా భర్తను ఈ ఇంటికి ఇల్లరికపు అల్లుడుగా తీసుకురావాలనుకునేది. ఎందుకంటే నా పెళ్లి తర్వాత మా అమ్మ ఒంటరిగా ఉండాల్సి వస్తుంది కాబట్టి. నేను మా అమ్మను చాలా ప్రేమిస్తాను. ఒక్క క్షణం కూడా మా అమ్మను ఒంటరిగా వదలాలన్న ఆలోచన కూడా చెయ్యలేను. క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటూ మా అమ్మ నన్ను పెంచి పోషించిన విధానం నాకు మాత్రమే తెలుసు. ఆమె చాలా అందంగా మరియు యవ్వనంగా ఉండేది. కానీ నా కోసం మా అమ్మ మళ్ళీ పెళ్లి చేసుకోలేదు. మేముండే ఇల్లు మా అమ్మ పేరు మీద ఉంది. మా అమ్మ ఇప్పుడు కూడా యవ్వనంగా కనిపిస్తుంది. తన పెళ్లి జరిగినప్పుడు తన వయసు కేవలం 14 సంవత్సరాలని అమ్మ చెబుతుండేది. మా అమ్మ కూడా పేద కుటుంబానికి చెందినదే. మా అమ్మ కూడా తన తల్లిదండ్రులకు ఒక్కతే కూతురు. అమ్మకి మంచి సంబంధం రావటంతో అమ్మమ్మ తాతయ్య వెంటనే అమ్మకు పెళ్లి చేసేశారు. మా నాన్న బ్యాంకులో సెక్యూరిటీ గార్డ్గా పనిచేసేవాడని మా అమ్మ చెప్పింది. నాన్నకు డ్యూటీ 12 గంటలుండేది. ఒక్కోసారి నైట్ డ్యూటీ, కొన్నిసార్లు డే డ్యూటీ చేసేవారు. మా నాన్నకు కొడుకు కావాలని చాలా కోరికగా ఉండేది. కానీ ఆ దేవుడతడికి ఒక కుమార్తెనిచ్చాడు. అయినా నాన్నగారు నన్ను చాలా ప్రేమగా చూసుకునేవారు. సెలవు రోజుల్లో నన్ను భుజాలపై ఎత్తుకొని పార్కుకు తీసుకొని వెళ్ళేవారు. నేను మా అమ్మా నాన్నలతో కలిసి చిన్నప్పుడు దిగిన ఫోటోలు మా అమ్మ నాకు చూపించింది. మీ నాన్నగారు చనిపోయిన తర్వాత నాకు చాలా పెళ్లి ప్రపోజల్స్ వచ్చాయి. కానీ నేను వాటిని తిరస్కరించాను. మా అమ్మ ఇప్పటికీ కూడా యవ్వనంగా అందంగా కనిపిస్తుంది. మా అమ్మకిప్పుడు 34 సంవత్సరాలు. మా అమ్మ చాలా తెల్లగా ఉంటుంది. విపరీతమైన ఎండల కారణంగా మనుషుల ఛాయల్లో చాలా తేడాలు కనిపిస్తుంటాయి. కానీ మా అమ్మ ఛాయలో ఎలాంటి తేడా రాలేదు. ఒకరోజు అమ్మ పక్కింటికి వెళ్ళి కొంతసేపటికి తిరిగి వచ్చి చాలా సంతోషంగా ఉంది. సంగతేంటని అమ్మని అడిగితే అమ్మ చెప్పింది, సంజన, రేపు నిన్ను చూడటానికి కొంతమంది వస్తున్నారు. నాకు కాబోయే అల్లుడు ఇల్లరికపు అల్లుడుగా మా ఇంట్లో ఉండాలని నేను వాళ్ళతో చెప్పాను. వాళ్ళు ఒక అబ్బాయి ఉన్నాడు అని చెప్పారు. అతడు గుడ్డివాడైన తన తండ్రితో కలిసి అద్దె ఇంట్లో ఉంటున్నాడు. నువ్వు ఆ ఇంటికి ఇల్లరికపు అల్లుడుగా వెళ్ళటానికి సిద్ధంగా ఉన్నావా అని పక్కింటి ఆంటీ నా ముందు ఆ అబ్బాయిని అడిగింది. అతను కూడా అంగీకరించాడు. ఇక నేను మా అమ్మతో ఏమీ మాట్లాడకుండగా తలదించుకున్నాను. మరుసటి రోజు ఒక ముసలావిడ ఒక అబ్బాయితో వచ్చింది. అతడినే నేను పెళ్లి చేసుకోబోయేది. అతడు కూడా నా వయసు వాడే. చూడటానికి చాలా అందంగా ఉన్నాడు. అతని పేరు యశ్వంత్. ఆ వృద్ధురాలు యశ్వంత్కి దూరపు బంధువు. మాటల మధ్యలో అమ్మ అతన్ని ఇల్లరికపు అల్లుడుగా రావాలన్న డిమాండ్ని వారి ముందు ఉంచింది. ఒకవేళ మీకిది ఆమోదయోగ్యమైతే ఈ ఆదివారం నాడు సింపుల్గా పెళ్లి చేసేద్దామంది. ఆ అబ్బాయి మా కండిషన్కి అంగీకరించాడు. కానీ అతను తన ముసలి అంధుడైన తండ్రిని తన వద్దే ఉంచుకుంటానన్న షరతును పెట్టాడు.
దీనికి మా అమ్మ అభ్యంతరం చెప్పలేదు. ఇరు కుటుంబాలు అంగీకరించటంతో ఆదివారం నాడు యశ్వంత్తో నాకు వివాహం జరిగింది. నేను అతనితో 2-3 రోజులు అతని అద్దె ఇంట్లో ఉన్నాను. ఆ తర్వాత తన సామాన్లన్నీ మా ఇంటికి షిఫ్ట్ చేశాం. మాకు 2 అంతస్తుల ఇల్లు ఉంది మరియు అందులో 6 చిన్న చిన్న గదులున్నాయి. అమ్మ ఒక గదిని యశ్వంత్ వాళ్ళ నాన్న కోసం ఇచ్చింది. ఇంకొక గదిలో నేను యశ్వంత్ ఉండేవాళ్ళం. అమ్మ మరొక గదిలో ఉండేది. మిగిలిన 2 గదులు ఖాళీగా ఉన్నాయి. అందులో ఒకటి స్టోర్ రూమ్గా ఉపయోగిస్తున్నాం. కింద ఉన్న మరొక గదిలో చిన్న సరుకుల దుకాణం నడుపుతున్నాం. యశ్వంత్ ఒక వార్తాపత్రికలో పనిచేసేవాడు. ఉదయం 8 గంటలకు వెళ్ళి సాయంత్రం 5 గంటలకు ఇంటికి వచ్చేవాడు. అతను చాలా మంచి వ్యక్తి. అతని ప్రవర్తన, మాటలు చాలా మర్యాదగా ఉండేవి. తనకు 8 ఏళ్ల వయసున్నప్పుడే తన తల్లి అనారోగ్యంతో మరణించింది అని అతడు చెప్పాడు. ఆ ముసలి తండ్రే తనకు తల్లి మరియు తండ్రి అయి పెంచాడు. ఆయన చాలా కష్టపడి పనిచేసేవాడు. అనుకోకుండాగా ఓ ప్రమాదంలో కంటి చూపును కోల్పోయాడు. తన తండ్రి కళ్ళకు చికిత్స చేయించాలని యశ్వంత్ తీవ్రంగా ప్రయత్నించాడు. కానీ చికిత్సకు చాలా ఖర్చవుతుంది. అతడికి అంత జీతం వచ్చేది కాదు. అందుకే తన తండ్రికి చికిత్స చేయించుకోలేకపోయాడు. యశ్వంత్కు వేరే దేశం వెళ్ళి ఉద్యోగం చేయడం అంటే చాలా ఇష్టం. తను సంపాదించిన డబ్బంతా తన తండ్రి కళ్ళకు వైద్యం చేయించడానికి ఖర్చు పెట్టేవాడు. కానీ అతను తన తండ్రిని విడిచి వెళ్ళలేకపోయాడు. అతని తండ్రికి అతని అవసరం ఉంది. మా మామగారు కూడా చాలా మంచి వ్యక్తి. రోజులు గడిచిపోయాయి. మేము మా జీవితంలో చాలా సంతోషంగా ఉన్నాము. ఇంటి ఖర్చులు మొత్తం యశ్వంత్ భరించేవాడు. మా అమ్మ గ్యాస్ మరియు నీటి బిల్లును చెల్లించేది. యశ్వంత్ అల్లుడిగా ఇంటి బాధ్యతను మొత్తం తీసుకున్నాడు. మా ఇంట్లో డబ్బు మరియు సంతోషం రావటం మొదలైంది. శాలరీ పడిన ప్రతి నెల యశ్వంత్ నన్ను బయట డిన్నర్కి తీసుకొని వెళ్ళేవాడు. మంచి హోటల్లో డిన్నర్ చేసి అలా సరదాగా తిరిగి ఇంటికి వచ్చేవాళ్ళం. యశ్వంత్ దగ్గర బైక్ ఉంది. ఒకరోజు మా అమ్మ దేనికోసమో బాధపడుతూ ఉండటం చూసి నేను చాలా కంగారు పడిపోయాను. ఆమె సైలెంట్గా కూర్చొని ఏదో ఆలోచిస్తూ ఉండేది. తను ఈ ప్రపంచంలో లేదు, మరొక ప్రపంచంలో ఉన్నట్లు ఉండేది. నేను మా అమ్మను ఆమె సమస్య గురించి అడగటానికి ప్రయత్నించాను. కానీ ఆమె నాతో ఏమీ చెప్పలేదు. అమ్మ అలవాటు నాకు బాగా తెలుసు. ఆమె రహస్యాలన్నీ తన మనసులోనే దాచుకునేది. కానీ ఎప్పుడూ బయట పెట్టేది కాదు. మా అమ్మ దేని గురించో ఇబ్బంది పడుతున్నట్లు నాకు అనిపించింది. అమ్మ వైఖరి నాకు అర్థం అవ్వటం లేదు. అమ్మ ఇంత కంగారుగా ఉండటాన్ని నేను చూడలేకపోయాను. నా కారణంగా మా అమ్మ తన జీవితాన్ని పాడు చేసుకుంది. మా అమ్మ వేరే పెళ్లి చేసుకోకుండా ఉండటానికి కారణం కూడా చెప్పింది. ఎవరికి తెలుసు, నీ సవతి తండ్రి మంచి వ్యక్తో కాదో? ఒకవేళ అతను నిన్ను సొంత కూతురిగా భావించకపోతే? ఆ సవితి తండ్రి నీపై జులుం చూపితే? ఇవన్నీ ఆలోచించే నేను మళ్ళీ పెళ్లి చేసుకోలేదు. ఇంకెప్పుడు పెళ్లి చేసుకోను కూడా. నా భర్త ఇంకా బ్రతికే ఉన్నాడని నేను భావిస్తున్నాను అన్న మా అమ్మ విచిత్రమైన మాటలు విని నేను కంగారు పడేదాన్ని. తమ భర్తలు చనిపోయిన తర్వాత పిల్లలున్నప్పటికీ మళ్ళీ పెళ్లి చేసుకునే తల్లులను నేను చాలామందిని చూశాను. వయసుకు వచ్చిన పిల్లలున్నా వాళ్ళు అవేవీ పట్టించుకునే వాళ్ళు కాదు. ఆ తర్వాత అదే తల్లి తన భర్త కోసం తన బిడ్డలను కూడా వదిలేయటానికి సిద్ధంగా ఉంటుందని అది తర్వాత తెలుస్తుంది. పురుషుడు లేకుండా స్త్రీ శూన్యమని, ఒంటరి మహిళ పురుషుడు లేకుండగా జీవించలేదని చాలామంది అభిప్రాయపడుతుంటారు. కానీ మా అమ్మ నాన్న లేకుండానే తన జీవితం మొత్తం గడిపింది మరియు ఇప్పటికే అలాగే జీవిస్తుంది. రోజులు గడుస్తున్న కొద్దీ మా అమ్మ కష్టాలు కూడా పెరిగాయి. అమ్మ తన కష్టాలను నాతో ఎందుకు చెప్పుకోలేదో అని నేను లోలోపల ఆందోళన చెందేదాన్ని. యశ్వంత్ కూడా అదే విషయాన్ని గ్రహించాడు. అతను నా తల్లిని అత్తగారి కంటే ఎక్కువగా తల్లిగా భావించేవాడు. అందుకే అతను కూడా ఒకసారి అమ్మతో సమస్య ఏంటి అని అడిగాడు. కానీ ఆమె చిరునవ్వుతో మాటను దాటేసింది. ఏదో ఒక విషయం మా అమ్మను నిద్రపోనివ్వకుండా చేస్తుంది. ఒకరోజు నేను మరియు యశ్వంత్ బైక్పై పానీపూరి తినటానికి అటువైపుగా వెళ్తున్నాం. మార్గంలో ఒక గర్భిణీల ఆసుపత్రి ఉంది. నేను ఇంట్లో నుంచి బయలుదేరే ముందు అమ్మ ఇంట్లో లేదు. పక్కింటి ఆంటీ దగ్గరికి వెళ్తున్నాను, మీరు జాగ్రత్తగా బయటికి వెళ్ళి రండి అని అమ్మ బయటికి వెళ్ళే సమయంలో నాతో చెప్పి వెళ్ళింది. మేము హాస్పిటల్ ముందు నుండి వెళ్తున్నప్పుడు అకస్మాత్తుగా మా అమ్మ హాస్పిటల్ లోపల నుండి బయటికి రావటం చూశాను. అమ్మను చూసి షాక్ అయ్యాను. అయినా నాకు తెలిసి
మా ఇంట్లో కానీ మా వీధిలో కానీ డెలివరీ అయ్యే వాళ్ళు ఎవ్వరూ లేరు. అమ్మ ఇక్కడికి ఎందుకు వచ్చిందని నా మనసులో వింత వింత ఆలోచనలు మొదలయ్యాయి. నేను ఈ విషయాన్ని యశ్వంత్తో చెప్పలేదు. మా అమ్మ హాస్పిటల్కి ఎందుకు వెళ్ళింది? నాకు పెళ్ళై కేవలం 3 నెలలే అయ్యింది. కానీ నేను గర్భవతిని కాలేదు. ఒకవేళ నేను గర్భవతినైతే నేను గర్భిణీ స్త్రీల హాస్పిటల్కి వెళ్ళేదాన్ని. నేను చాలా కంగారు పడ్డాను. నేను ఇంటికి తిరిగి వెళ్ళిన తర్వాత మా అమ్మతో ఈ విషయం మాట్లాడాలి అనుకున్నాను. ఇంతకు అమ్మ హాస్పిటల్లో ఏం చేయటానికి వెళ్ళింది? మేము పానీపూరి షాప్ దగ్గర కూర్చొని పానీపూరి తిన్నాము. మేము తిరిగి ఇంటికి వెళ్ళేటప్పుడు యశ్వంత్ మా అమ్మ కోసం పానీపూరి పార్సల్ తీసుకున్నాడు. మా మామగారికి పానీపూరి అంటే ఇష్టం ఉండదు. అందుకే యశ్వంత్ వాళ్ళ నాన్నగారి కోసం పార్సల్ తీసుకోలేదు. రాత్రి 9 గంటలకు ఇంటికి చేరుకున్నాము. నా దగ్గర ఇంటి 2వ తాళం చెవి ఉంది కాబట్టే నేను తలుపు తెరిచాను. అమ్మ తన గదిలో ఉంది. ఆమె గదిలో లైటు వెలుగుతుంది అంటే మేల్కొని ఉందని అర్థం. నేను ఒక ప్లేట్లో పానీపూరి పెట్టి ఇవ్వటానికి వెళ్ళాను. అమ్మ మంచం మీద పడుకొని లోతైన ఆలోచనల్లో ఉంది. నేను వచ్చింది కూడా అమ్మకు తెలియలేదు. నేను అమ్మ చేయి పట్టుకొని కదపగానే ఒక్కసారిగా తను స్పృహలోకి వచ్చి నన్ను చూసి లేచి కూర్చుంది. నేను అమ్మ దగ్గర కూర్చొని ఇలా చెప్పాను. అమ్మా, నీకు పానీపూరి అంటే చాలా ఇష్టం కదా, అందుకే నీకోసం తెచ్చాను. నాకు ఒంట్లో బాగోలేదు తల్లి. ఈ సమయంలో నాకు పానీపూరి తినాలనిపించటం లేదు. దీన్ని మీరు తినేయండి. మా అమ్మ చెప్పింది విని నేను ఆశ్చర్యపోయాను. అమ్మ పానీపూరి తినానని నిరాకరించటంతో నేను ప్లేట్ టేబుల్ మీద పెట్టాను. అమ్మా, నీకేమైంది? నీ ఆరోగ్యం బాగానే ఉంది కదా అనటంతో అమ్మ నా చేతిపై చేయి వేసి, తల్లి, నువ్వు నా గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కొంచెం తలనొప్పిగా ఉంది. ఇప్పుడే టాబ్లెట్ వేసుకున్నాను. కొంతసేపటికి ఉపశమనం లభిస్తుంది. నువ్వు వెళ్ళు. యశ్వంత్ నీ కోసం ఎదురు చూస్తూ ఉంటాడు అనటంతో, అమ్మ, నేను నీ గురించి ఎందుకు ఆలోచించకూడదు? నువ్వు నా తల్లివి. నేను నిన్ను చాలా ప్రేమిస్తున్నాను. నువ్వు బాధపడటం చూస్తుంటే నా గుండె తరుక్కుపోతుంది. ముందు నాకు ఈ విషయం చెప్పమ్మా. నువ్వు నీ సమస్యలను నాతో ఎందుకు షేర్ చేసుకోవు? కాబట్టి నేనేమి చెప్పగలను? మా అమ్మ నవ్వి, సంజన, నాకేమీ సమస్య లేనప్పుడు నీతో ఏం పంచుకోవాలి అని చెప్పింది. నువ్వు నా గురించి ఆలోచించడం మానేసేయ్. నీకు వివాహం అయింది. నీకు చాలా మంచి భర్త దొరికాడు. కాబట్టి నువ్వెప్పుడూ అతని గురించి ఆలోచించు. అతనిని జాగ్రత్తగా చూసుకో. యశ్వంత్ చాలా మంచి అబ్బాయి. నువ్వు చేసే పని వల్ల అతనికి నీ మీద కోపం రాకూడదని నేను కోరుకుంటున్నాను అనటంతో నాకు అర్థమైపోయింది. మా అమ్మ తన సమస్య ఏంటో నాతో చెప్పకూడదని తప్పించుకుంటుంది. తన విషయాలు నాతో షేర్ చేసుకోవటం తనకిష్టం లేదు. నేను అమ్మని ఎంత బలవంతం చేసినా నాకేమీ చెప్పదని అర్థమైంది. అందుకే పానీపూరి ప్లేట్ తీసుకొని నేను ఆమె గదిలో నుంచి వచ్చేశాను. అమ్మ ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని తను గర్భవతుల హాస్పిటల్కి ఎందుకు వెళ్ళిందో అడగాలనుకున్నాను. కానీ ఇప్పుడు అడగటం కరెక్ట్ కాదని ఊరుకున్నాను. ఈ విషయం గురించి రేపు మాట్లాడుకుందాంలే. అంతలోపు అమ్మ ఆరోగ్యం కూడా కుదుట పడుతుందనుకున్నాను. నా చేతుల్లో ఉన్న పానీపూరి ప్లేటు చూడగానే, ఏంటి, మీ అమ్మ పానీపూరి తినలేదా అని అడిగాడు యశ్వంత్. అమ్మకి ఆరోగ్యం బాగోలేదట, కాబట్టే తినను అనటంతో వెనక్కి తీసుకొని వచ్చాను. నేను యశ్వంత్కి పానీపూరిని తినమని ఆఫర్ చేశాను. కానీ అతడు నిరాకరించాడు. అందుకని నేనే తినేశాను. మరుసటి రోజు యశ్వంత్ ఆఫీస్కు వెళ్ళిపోయాడు. అమ్మ ఇంట్లోకి సరుకులు తేవటం కోసం మార్కెట్కు వెళ్ళింది. అప్పుడు నేను ఇంటిని శుభ్రం చేయటం ప్రారంభించాను. నేను నా గదితో పాటు మా అమ్మ గదిని కూడా శుభ్రం చేస్తున్నాను. నేను అమ్మతో ఏ పని చేయనివ్వకూడదని అనుకున్నాను. అమ్మ తన జీవితమంతా పని చేసే నాకు తిండి పెట్టింది. కానీ అమ్మ ఇలా చెప్పేది, అయినా నాకు ఇప్పుడేమంత వయసు అయిందని? ఇప్పటి నుంచే రెస్ట్ తీసుకోవటం ప్రారంభిస్తే నేను అనారోగ్యానికి గురవుతాను. అందుకే అమ్మ ఇంటి పనులే కాకుండా బయట పనులు కూడా చేసేది. అందుకే ఇంట్లోకి కావాల్సిన సరుకులను, కూరగాయలను అమ్మే తీసుకొని వచ్చేది. ఒకవేళ యశ్వంత్ ఇంట్లో ఉంటే ఆ పనులన్నీ ఇతడే చేసేవాడు. నేను ముందుగా మా అమ్మ గదిని శుభ్రం చేయటం ప్రారంభించాను. మా మామగారికి చూపు సరిగ్గా ఉండకపోవటంతో ఆయన గదిలోనే ఉండేవారు. అమ్మే అతనికి ఆహారం ఇచ్చేది. యశ్వంత్ రోజు సాయంత్రం సమయంలో అతని తండ్రికి వాకింగ్ తీసుకొని వెళ్ళేవాడు. ఇది మా మామగారికి చాలా మంచి అనుభూతిని కలిగించింది. నన్ను, మా అమ్మను మరియు యశ్వంత్ను మా మామగారు చాలా మెచ్చుకునేవారు.
మా అమ్మ గదిని క్లీన్ చేస్తుండగా అకస్మాత్తుగా నా కళ్ళు టేబుల్ డ్రాయర్లో నుంచి సగం బయటికి వచ్చిన పేపర్ మీద పడ్డాయి. అయినా ఇక్కడ ఏ కాగితం ఉందని చీపురు నేలపై విసిరి ఆ డ్రాయర్లో నుంచి వచ్చిన కాగితాన్ని బయటికి తీశాను. ఆ పేపర్ మీద సుగుణ ప్రెగ్నెంట్ హాస్పిటల్ అని రాసి ఉంది. ఈ సుగుణ హాస్పిటల్లో నుంచి నిన్న అమ్మ బయటికి రావటం నేను చూశాను. పేపర్పై రాసి ఉన్నది చదవగానే షాక్కి గురయ్యాను. నేను నమ్మలేకపోయాను. నాకు కొంచెం ఇంగ్లీష్ చదవటం వచ్చు. అందుకే ఆ పేపర్లో ఏం రాసిందో చదివాను. ఆ పేపర్ ప్రకారం మా అమ్మ ఇప్పుడు 2 నెలల గర్భవతి. మా నాన్న బ్రతికిలేరు. ఇది ఎలా సాధ్యమవుతుంది? ఇంట్లో మా ముసలి మామగారు, నా భర్త మాత్రమే ఉండేవారు. మామగారితో కానీ లేదా నా భర్తతో కానీ అమ్మకు సంబంధం ఉందా అని ఆలోచన వచ్చింది. ఇది చాలా తప్పుడు ఆలోచన అని నాకు తెలుసు. కానీ నేను దాని గురించి ఆలోచించాల్సి వచ్చింది. మా నాన్న చనిపోయిన తర్వాత మా అమ్మ ఏ మనిషి వైపు కన్నెత్తి కూడా చూడలేదు. అలాంటిది ఇప్పుడు ఇలా ఎందుకు చేస్తుంది? అమ్మని అడగాలనుకున్నాను, కానీ ధైర్యం చాలలేదు. నాకిప్పుడు అర్థమైంది మా అమ్మ రాత్రనక పగలనక ఎందుకు ఆందోళన చెందుతుందో అని. రోజు రోజుకు అమ్మ ఆరోగ్యం ఎందుకు క్షీణిస్తుందో ఇప్పుడు తెలిసింది. అమ్మ మాత్రమే నిజం చెప్పగలుగుతుంది, తన కడుపులో పెరుగుతున్న బిడ్డ ఎవరిదో అని. అమ్మ చాలా నీతిమంతురాలు. ఇలా ఎలా చేయగలిగింది అని ఆశ్చర్యపోయాను. ఇప్పుడు ఈ వయసులో ఇలాంటి తప్పు ఎందుకు చేస్తుంది? చివరికి అమ్మ ఏ వ్యక్తితో సంబంధం పెట్టుకుంది? నేను ఈ విషయం గురించి పూర్తిగా తెలుసుకోవాలనుకున్నాను. ఇన్ని రోజులు నా తల్లి నాకు ఆదర్శం. కానీ ఆ రిపోర్ట్ చూసిన తర్వాత ఆమెపై కోపం వచ్చి నా అభిప్రాయాన్ని మార్చుకున్నాను. ఆ రిపోర్ట్లను కబోర్డ్లో పెట్టకుండగా నా దగ్గరే ఉంచుకున్నాను. అమ్మ గది శుభ్రం చేశాక నా గదికి వెళ్ళిపోయాను. నా మనసులో ఏవేవో ఆలోచనలు వస్తున్నాయి. అందుకే నేను నా గదిని క్లీన్ చేయలేదు. కానీ అవకాశం దొరికితే అమ్మతో మాట్లాడాలని డిసైడ్ అయ్యాను. నేను నిజం తెలుసుకోవాలి అనుకున్నాను. కోపంతో నా రక్తం మరిగిపోతుంది. కొంతసేపటికి అమ్మ కూరగాయలు మరియు సరుకులు తీసుకొని ఇంటికి వచ్చింది. నేను బాధగా ఉండటం చూసి, అమ్మా సంజన, ఏమయ్యింది? ఎందుకలా ఉన్నావు? నీ ముఖం చూస్తుంటే ఏదో టెన్షన్లో ఉన్నట్టు తెలుస్తుంది. ఏమైనా జరిగిందా అనగానే నేను అమ్మ రిపోర్ట్లను ముందుంచగానే అమ్మ కంగారు పడింది. కళ్ళు పెద్దగా చేసి చూస్తూ ఉండిపోయింది. నేను మౌనంగా ఉండిపోయాను. అమ్మ మౌనం నన్ను తినేస్తుంది. నేను కోపంగా అడిగాను, అమ్మా ఇదంతా ఏంటి? చెప్పు, ఎవరితో నీకు తప్పుడు సంబంధం ఉంది? నీ కడుపులో పెరుగుతున్న ఈ బిడ్డకు తండ్రి ఎవరు? చెప్పమ్మా అనటంతో అమ్మ రిపోర్ట్స్ నా చేతిలో ఉండటాన్ని చూసి ఆమె నమ్మలేకపోయింది. తన నోటికి ఎవరో తాళం వేసినట్టుగా సైలెంట్ అయిపోయింది. అమ్మ మౌనాన్ని బట్టి నిజంగా ఆమె ఎవరితోనే తప్పుడు సంబంధం పెట్టుకుందని అర్థమయ్యింది. అమ్మ మౌనంగా ఉండటం చూసి నా కోపం మరింత పెరిగింది. రెండోసారి మళ్ళీ మా అమ్మని కోపంగా అడిగాను, అమ్మా, నీకు ఎవరితో సంబంధం ఉంది? నిన్ను గర్భవతిని చేసిన ఆ కిరాతకుడెవడు? అమ్మ, నువ్వు ఇలాంటి దానివి కావు. అలాంటప్పుడు నువ్వు ఈ రాంగ్ స్టెప్ని ఎలా వేశావు? అమ్మ నా నోటి మీద చెయ్యి వేసి ఏడుస్తూ ఇలా చెప్పింది, అమ్మా సంజన, ఆ పైవాడి కోసమైనా నువ్వు సైలెంట్గా ఉండు. ఈ సమాజంలో నన్ను మర్యాద లేకుండగా పరువు తీయాలని అనుకుంటున్నావా అనటంతో, అయితే అతనెవరో చెప్పు. ఎవరి బిడ్డ నీ కడుపులో పెరుగుతున్నాడు? అమ్మ అడ్డంగా తల ఊపుతూ, నేనిప్పుడు చెప్పలేను. దయచేసి నన్నేమీ అడగొద్దు. నేనిప్పుడు చాలా బాధలో ఉన్నాను. నా భర్త మామల మీద నాకు అనుమానంగా ఉంది. మగవాడెప్పుడు మారిపోతాడో, అతను మనిషి నుంచి మృగంలా ఎప్పుడు మారుతాడో ఎవ్వరూ చెప్పలేము. దాన్ని గుర్తించలేము. మా ఇంట్లో వీళ్ళిద్దరు మగవాళ్ళు తప్ప ఇంకెవ్వరూ లేరు. విషయం ఏంటంటే, వాళ్ళు వచ్చిన తర్వాతే మా అమ్మ ప్రెగ్నెంట్ అయ్యింది. సభ్య సమాజం ఏమనుకుంటుంది? ఈ వయసులో అమ్మ ఒక సంతానానికి జన్మనిస్తే ఈ పిల్లవాడికి అసలైన తండ్రి ఎవరు? నాకు బాగా తెలుసు మా అమ్మ పట్టుదల గురించి. తను నిజం చెప్పదు. అందుకే నేను ఒక నిర్ణయానికి వచ్చాను. మా అమ్మ, నా భర్త మరియు మా అమ్మగారి యొక్క డిఎన్ఏలు చెక్ చేపించాలని అనుకున్నాను. నాకు ఒక స్నేహితురాలుంది. తను ఒక డాక్టర్, హాస్పిటల్లో పనిచేస్తుంది. నేను ఆ ముగ్గురి యొక్క తల వెంట్రుకలను ఆ హాస్పిటల్ ల్యాబ్లో ఇచ్చాను. వాళ్ళు 24 గంటల్లో చెక్ చేసి వాటి రిపోర్ట్ ఇస్తామన్నారు. అమ్మ ఎక్కువ సమయం గదిలోనే ఒంటరిగా గడిపేది. నా భర్తకు మరియు మా అమ్మగారికి అమ్మ ప్రెగ్నెన్సీ గురించి తెలియదు. నేను ఆలోచించాను,
ఒకవేళ నా భర్తతో అమ్మకు సంబంధం ఉన్నట్లు రుజువైతే నేను జీవితంలో వాళ్ళను క్షమించాను. నేను వాళ్ళతో దూరంగా ఉండటమే కాకుండా ఈ వీధిలో అతని పరువు తీసి ఇక్కడి నుంచి వెళ్ళగొడతాను. 2 రోజుల తర్వాత నా స్నేహితురాలి ఫోన్ వచ్చింది. DNA రిపోర్ట్స్ వచ్చాయి, వచ్చి తీసుకో అని. నేను రిపోర్ట్ తీసుకోవటానికి వెళ్ళాను. వాటిని చూసి నా కాళ్ళ కింద నేల లాగేసినట్లయింది. ఎందుకంటే DNA టెస్ట్లో మా అమ్మ కడుపులో ఉన్న బిడ్డ యొక్క తండ్రి నా భర్త కాదు, నా మామ కాదు. తండ్రి ఇంకెవరో అంటే మా అమ్మ బయటి వ్యక్తితో సంబంధం పెట్టుకుందని. నా రక్తం మరిగిపోయింది. నేను హాస్పిటల్లో నుంచి బయటికి వచ్చి తిన్నగా ఇల్లు చేరుకున్నాను. మా అమ్మ గదిలోకి వెళ్ళాను. మా అమ్మ పడుకొని ఉంది. కోపంతో ఉన్న నన్ను చూసి లేచి కూర్చుంది. ఆ రిపోర్ట్స్ని మా అమ్మ ముందు పడేస్తూ, అమ్మా, నేను DNA టెస్ట్ చేయించాను. నాకు అనుమానం ఉండేది. నీ కడుపులో ఉన్న బిడ్డకి నా భర్త లేదా నా మామ కారణమై ఉంటారని. వాళ్ళలో ఎవరో ఒకరు నీ కడుపులో బిడ్డకు తండ్రి అనుకున్నాను. కానీ వీళ్ళెవ్వరూ ఆ బిడ్డకు తండ్రి కాదు. నువ్వే చెప్పాలి ఆ బిడ్డకు తండ్రి ఎవరో. నువ్విప్పుడు చెప్పకపోతే నేను నా ప్రాణం తీసుకుంటాను. అమ్మ ఆ రిపోర్ట్లు తీసి పక్కకు పెట్టి నిలబడి నా చెంప మీద ఒక్క దెబ్బ వేసింది. నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఎందుకంటే మా అమ్మ ఎప్పుడూ నా మీద చేయి చేసుకోలేదు. నేను చేసిన ఎన్నో తప్పులను తను చూసి చూడనట్లుగా ఊరుకుంది. నాకు మంచి చెడు నేర్పించింది. నేను ఆశ్చర్యంగా అమ్మని చూస్తూ ఉండిపోయాను. నా గురించి ఏమనుకుంటున్నావు? నీ భర్తకు నీ మామకు DNA టెస్టులు చేపిస్తావా? నాకైతే నమ్మశక్యంగా లేదు. నువ్వు నా కూతురువేనా అని. నాపై ఇంత దారుణమైన నింద వేస్తావని అనుకోలేదు. నా కడుపులో పుట్టే బిడ్డ అక్రమ సంబంధం కాదు, నిజమైన సంబంధం కలిగినవాడు. నాకు అమ్మ చెప్పింది అర్థం కాలేదు. ఎందుకంటే నాన్న ఈ ప్రపంచం వదిలి 13 సంవత్సరాలయ్యింది. అమ్మ ఏమో సక్రమమైన సంబంధం అంటుంది. ఒకవేళ అమ్మ ఎవ్వరికీ చెప్పకుండగా అజ్ఞాతంలో వివాహం చేసుకుందా? నేనేం ఆలోచిస్తున్నానో మా అమ్మకు అర్థమైపోయింది. నేనెవ్వరిని రహస్యంగా వివాహం చేసుకోలేదు. ఎందుకంటే నీ తండ్రి ఇంకా బ్రతికే ఉన్నాడు. నా కడుపులో ఉంది అతని కొడుకే. ఈ మాట విని నాకు దిమ్మ తిరిగిపోయింది. నా చిన్నతనంలోనే ఒక రోడ్ యాక్సిడెంట్లో నాన్న చనిపోయాడని నాకు అమ్మ చెప్పింది. మరి అతను ఇప్పుడెలా బ్రతికి వచ్చాడు? ఈరోజు నీకు నిజం చెబుతాను. ఎంతకాలమని ఈ విషయాన్ని దాచగలను? నేను ప్రెగ్నెంట్ అవ్వకుండా ఉంటే అసలు ఈ విషయం తెలిసేది కాదు. నీకప్పుడు 6 సంవత్సరాలు. అప్పుడు మీ నాన్న ఒక బ్యాంక్లో గార్డుగా పనిచేస్తున్నారు. ఆయన ఇంకొందరితో కలిసి డ్యూటీ చేస్తున్నారు. అదే సమయంలో కొందరు దొంగలు లోపలికి చొరబడ్డారు. అంతా దోచుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయారు. బ్యాంక్ మేనేజర్ అనుమానం ఏమంటే ఆ డబ్బు మీ నాన్నగారే దొంగతనం చేయించి ఉంటారు అని. అందుకే అతను మీ నాన్నను పోలీసులకు అప్పగించారు. పోలీసులు అతన్ని కోర్టులో ప్రవేశపెట్టారు. న్యాయస్థానం అతనికి 20 సంవత్సరాలు జైలు శిక్ష విధించింది. ఈ మధ్య మీ తండ్రి జైలు నుంచి విడుదలై వచ్చారు. నేను ఆయన పరువు కాపాడే ఉద్దేశంతో మీకు ఆయన చనిపోయాడు అని అబద్ధం చెప్పాను. మన బంధువులు కూడా మీ నాన్న ఆ దొంగలతో కలిసిపోయాడని అనుకున్నారు. నేను మీ నాన్నని ఎంతగానో ప్రేమించాను. నేనెప్పుడు ప్రెగ్నెంట్ అయ్యానో నాకే తెలియదు. మీ నాన్నకి ఎప్పుడైతే ఈ విషయం చెప్పానో ఆయన చాలా సంతోషించారు. మేము ఈ ఊరు వదిలేసి వేరే ఊరు వెళ్ళిపోయి అక్కడ స్థిరపడదాము అని అనుకున్నాం. ఎందుకంటే ఇరుగు పొరుగు వాళ్ళు మన గురించి మాట్లాడుకునే అవకాశం ఇవ్వకూడదు అనుకున్నాం. నువ్వు అడుగుతుంటావు కదా, అమ్మా, ఖర్చులకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి అని. మీ నాన్నే ఆ డబ్బు సహాయం చేసేవాళ్ళు. మీ నాన్న ఒక కంపెనీలో పనిచేసేవారు. ఆయన నాకు ప్రతి నెలా డబ్బులు ఇస్తున్నారు. ఈ మాట విని నేను సిగ్గుతో తలదించుకున్నాను. ఇలాంటి మా అమ్మపై నేను అనుమానం పెంచుకుంది. నేను కోపంలో ఎన్నో మాటలు మాట్లాడాను. కానీ దీనిలో మా అమ్మ తప్పు కూడా ఉంది. ఎందుకంటే నేను అడిగినప్పుడు ముందే అమ్మ నిజం చెప్పి ఉంటే విషయం ఇంత దూరం వచ్చి ఉండేది కాదు. నాకు కోపం వచ్చేది కాదు. నేను ఆవేశంతో అమ్మకు ఎన్నో మాటలు తిట్టాను. నేను ఎప్పుడైతే అమ్మకు క్షమాపణలు అడిగానో అప్పుడు తను నన్ను ఆనందంగా దగ్గరకు తీసుకుంది. మా అమ్మే నాకు సర్వస్వం. ఆమెను బాధపెట్టి ఏం సాధించగలను? నేను యశ్వంత్కి విషయమంతా చెప్పాను. ఆయన కూడా ఎప్పుడెప్పుడు వాళ్ళ మామగారిని కలవాలని ఉత్సాహంగా ఉన్నారు. మేము ఆ ప్రాంతాన్ని వదిలేసి వేరే ప్రాంతంలో ఇల్లు కొనుక్కొని అక్కడికి వెళ్ళిపోయాము. నాన్నగారు కూడా మా దగ్గరికి వచ్చేశారు. నేను యశ్వంత్ చాలా సంతోషించాము. మేమంతా కలిసి ఒకే ఇంట్లో సుఖ సంతోషాలతో ఉన్నాము. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోను చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.